సార్ ఇది పాడతా తీయగల జూనియర్ నుంచి సీనియర్ వరకు వచ్చారు. ఆరాధ్య అనే ఒక అమ్మాయి. సో ఆ అమ్మాయి వచ్చేసి ఇప్పుడు పాడతా తీయగ మీద షో మీద నన్ను ఈ విధంగా చేసారు అంటే ఎంకరేజ్మెంట్ అనేది చెయ్యరు. సో కాస్ట్యూమ్ ఈ విధంగా వేసుకోవాలి ఆ విధంగా వేసుకోవాలి అని చెప్పేసి మొత్తం మాట్లాడింది. అది విన్నాను, మొత్తం విన్నాను. చాలా అసహ్యకరమైనది, చాలా పిచ్చి కూతలయ్యి. అక్కడ ఎవరు అన్నారు అమ్మాయి అన్న మాటలో ఒక్కొక్కటి బొడ్డు కింద చీర కట్టుకోమని చెప్పారు. ఎవరు చెప్పారు? కీరవాణి చెప్పాడా? కాస్ట్యూమ్ చెప్తే వీళ్ళకే సంబంధం, వీళ్ళు జడ్జిలు అంతే, వీళ్ళకి మిగతా ఆర్గనైజేషన్ వీళ్ళకే సంబంధం లేదు కదా. ఎవడో కాస్ట్యూమ్ అన్నాడో లేదో, ఓకే అన్నాడే అనుకుందాను ఉన్నట్టు అంటే వాడిని అడగాలి నువ్వు. వాడు ఎలా అక్కడే కంప్లైంట్ చేయాలి ఇలా అంటున్నాడని. వాళ్ళకి దానికి కీరవాణి, సునీత, చంద్రబోస్ వాళ్ళకే సంబంధం. పిచ్చి కోతలు కదా. ప్లస్ చంద్రబోస్ గారు దాంట్లో ఆర్ద్రత లేదు అన్నాడు. ఎస్, ఆర్ద్రత ఉండకపోవచ్చు. వాళ్ళు జడ్జిలు, నీకన్నా నిష్ణాతులు, నీకన్నా పరిజ్ఞానము, జ్ఞానము, విజ్ఞానము, పరిజ్ఞానము ఉన్నవాళ్ళు. వాళ్ళు నీ మీద ఏదో నిన్ను తక్కువ చేయాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. ఆర్ద్రత ఉండాలి అంతే. వాళ్ళకి ఆర్ద్రత లేదు. నువ్వు పాడిన దాంట్లో సంగీత పరంగా తాళజ్ఞానంతో పాడి ఉండొచ్చు, కానీ మన తెలుగు సంగీతానికి మన సంగీతానికి భారతీయ సంగీతానికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే కేవలం తాళజ్ఞానమే కాదు, భావ ప్రకటన కూడా ఉండాలి. ఒక పదం ఆ పాటలో ఆ పదానికి తగిన భావం ఉండాలి. అది ఆర్ద్రత. రారా కృష్ణయ్య అని అంటే ఆ రారా ఆర్ద్రత ఉండాలి. రారా కృష్ణయ్య రిథమిక్గా పాడేస్తే నేను బాగా పాడేస్తాను అని అనుకుంటే కాదు, సరిపోదు. ఆర్ద్రత అది లేదు అని చెప్పాడు. అది తప్పే ఉంది. లేదంటే ఎందుకు లేదు, ఎక్కడ మిస్ అయ్యాను కరెక్ట్ చేసుకుని బాగుపడాలి. చెప్తా ఉంటారు కదా సార్, మనకి మిస్టేక్ అయినప్పుడు కూడా చెప్తారు మిస్టేక్ అది నేర్చుకోవాలి. దానికి దాన్ని నొక్కారు ఈ పిచ్చి కోతలు నువ్వెవరు నువ్వేమో నా కాంపిటీషన్. అమ్మాయి 3000 పాటలు పాడిన సునీత సంస్కారవంతమైన పాటలు రాస్తూ ఆస్కార్ అవార్డు పొందిన ఆయన, కీరవాణి గారు ఆస్కార్ అవార్డు పొందిన. వీళ్ళందరూ వాళ్ళ వృత్తుల్లో నిష్ణాతులుగా పేరు సంపాదించుకున్న వాళ్ళు, అలవోకగా వచ్చిన వాళ్ళు నిష్ణాతులుగా వాళ్ళు ఒక సంస్కారవంతులుగా పేరుంది, ఒక విజ్ఞానవంతులుగా పేరుంది సొసైటీలో. మంచి వాళ్ళ మీద ఏదో వాళ్ళు పిచ్చి కూతలు కోస్తావు, పిచ్చి నీకు నువ్వు క్వాలిఫై అవ్వలేదంటే నీ దగ్గర టాలెంట్ అంతే. ఇంకా అది పెంచుకుంటానికి ప్రయత్నించాలి అంతే తప్పితే వాళ్ళ మీద నిందలేసి వాళ్ళ మీద వదిలేసి ఆ పిల్ల ఇమ్మిచ్చుర్రు. ఆ పిల్ల అసలు మాట్లాడటం నాకు ఇష్టం లేదు. అలాంటి ఇమ్మిచ్చుడు పిల్లలకి ఇలాంటి వాళ్ళు వీళ్ళ వల్ల ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ నష్టపోతుంది. ఇలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే నెక్స్ట్ జనరేషను పాట పాడేటప్పుడు వాళ్ళు సెలెక్ట్ కాకపోతే ఇమీడియట్గా ఇలాగూ జడ్జెస్ ఇది ఒక అలవాటు అయిపోతుంది. ఇక జడ్జెస్ అన్నారంటే వాళ్ళు నిష్ణాతులైన వాళ్ళు ఏం మామూలుగా సంబంధం లేని వాళ్ళు కదా, సంగీతానికి బాగా సంబంధం తక్కువ కాదు కదా. వాళ్ళు ముగ్గురు నిష్ణాతులైన వాళ్ళు, ఆ విద్యలో పండితులు ఉన్నవాళ్ళు. వాళ్ళు చెప్పారంటే ఓకే మనం ఏముంది అని తీసుకోవాలి. అది తీసుకుంటే భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఇలా ఇదేమంటే రాంగ్ ప్రెసిడెన్స్ అవుద్ది. రేపు రాబోయే జనరేషన్ కూడా ఇలా చాలా దారుణం. అందుకని ఇలాంటి అమ్మాయిలకు అసలు మీరు డయాస్ ఇవ్వద్దు, వేదిక కల్పించొద్దని కోరుకుంటున్నాను మీడియాకి. ఇంకా ఇలాంటి వాళ్ళకి డయాస్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఒక ఫ్యూచర్ దెబ్బతింటుంది. ఇలా నిజంగా పెరిగి పెద్దవ్వాలి, మన తప్పులు తెలుసుకుని ముందుకెళ్ళాలి అనుకునేటప్పుడు పి. సుశీల గారు ఉన్నారు. ఆవిడ హై పిచ్ పాడదు. మేము ఆవిడతో పనిచేసినప్పుడు ఆవిడ హై పిచ్ రాదు, కానీ ఆవిడకి హై పిచ్ పాటలు పాడాలని కోరిక ఉండేది బిగినింగ్లో. తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత ఆవిడే వద్దని నా వద్దు, నా జానకి గారికే హై పిచ్. ఎందుకంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్లు హై పిచ్ అంటే పి. సుశీల గారు వద్దులే జానకి గారితో పాడించేవారు. ఎందుకంటే ఆవిడ గొంతులో ఈవిడ హైకు వెళ్తే కొంచెం ఫాల్స్ వాయిస్ వచ్చేది, ఫాల్స్ వాయిస్ లేకపోతే గరగర వచ్చేది, అందుకని పాడేవారు కాదు. కానీ ఆవిడ కోరిక ఉంది ఒక సింగర్గా, మంచి గాన కోకిల మహత్తరమైన అన్ని పాటలు కదా ఆవిడకు ఉంటుంది కదా. అంత గాన కోకిల ఆవిడ పాడాలంటే కుదిరేది, సరే వర్కౌట్ కుదరకపోతే ఆవిడ. అందుకని ఆవిడే కొన్నాళ్ళు అయినాక పాడాలనుకున్న తర్వాత ఆవిడే నిర్ణయించుకుంది వద్దని. నా సినిమాలో సుహాసినితో చేసిన సినిమాలో ఒక మంచి హై పిచ్ సాంగ్ ఒకటి ఉంది, ఎమోషనల్ సాంగ్. ఆ సాంగ్ నాకు ఆవిడంటే మహా ఇష్టం. పి. సుశీల గారు అంటే ఆవిడ పాటలు అన్ని ఏ రకమైన పాటలు ఏ రసమైన భలే పాడుతుందని నాకు మహా ఇష్టం. అందుకని ఆవిడతోటి అన్ని పాటలు ఆ సినిమాలో పాడించుకున్నాం. ఈ పాట కూడా ఆవిడే పాడాలన్నా. ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు
కాదు ఆవిడ కొంచెం హైప్ ఇచ్చి కొంచెం తగ్గిద్దాం ముందు ఆవిడ ట్రై చేశారు. ఆవిడ రిహార్సల్ కూర్చుని మ్యూజిక్లు కూర్చుని ఆ హైప్ ఇచ్చగానే వద్దండి, నా కోసం మీరు తగ్గించద్దు దయచేసి, నా కోసం పిచ్చి తగ్గిస్తే సాంగ్ యొక్క ఇది పోతుంది, దయచేసి వద్దు అని కాదమ్మా, నేను మీరే నా మీద అభిమానం కొద్ది మీరే పడాలన్నా, ఇది జానకి గారు అయితేనే కరెక్టు, ఆ హై పిచ్ ఆవిడకి కరెక్టు, నాకు రాదు, నా వయసులో ఆ హై పిచ్ రాదు, కానీ చెడగొట్టుకోవద్దు పాటని అని చెప్పి అది విద్యుల లక్ష్యం, అది ఎదుగు. అందుకని ఆవిడ అంత గొప్ప గాయకురాలు అయ్యింది. ఆవిడ అనర్చలేదు నేను పడతానంటే అరుదు నో అదే ఉండేది. తర్వాత ఏమైనా సరే బట్ ఆవిడ పాడడం ఆవిడ జెన్యున్గా నాకన్నా ఆవిడ దాంట్లో గొప్ప, నా దాంట్లో హై పిచ్ వెళ్ళినా కూడా చాలా నిజంగా జానకి గారు ఎంత హై పిచ్ పడినా కూడా ఆ క్లారిటీగా ఉంటుంది, ఎక్కడ గద్గదం కానీ ఇంకోటి కానీ ఫాల్స్ వాయిస్ రాదు. అది అలా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క సింగర్కి ప్రతి జోనర్ పాడాలని ఉంటుంది, కానీ కొన్ని జోనర్స్ ఆర్డర్ రాలేదంటే లేదు, అది తెచ్చుకోవాలి, ప్రయత్నించుకోవాలి, కష్టపడాలి అంతే. చెప్తే లేదంటారా అని అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు అవార్డు కొట్టాను, చిన్నప్పుడు అవార్డు కొడితే వాయిస్ పెరుగుతున్న కొద్దీ గాత్రంలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి తెలుసుకోవాలి. అమ్మాయి ఇమ్మెచ్యూరు, చాలా 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 తప్పుడు మాటలు మాట్లాడుతుంది. అలాంటి అమ్మాయిల గురించి అసలు మనం మాట్లాడటమే తప్పు. అలాంటి వాళ్ళకి వేదిక ఇవ్వటం కానీ వాళ్ళకు ఒక పబ్లిసిటీ. అది ఇప్పుడు అమ్మాయి ఏంటంటే రేపు తన కెరీర్ రాదు, ఎందుకంటే ఎంత ఫెయిల్యూరు కెరీర్ రాదు, రేపు దానికి నింద వేసుకుంటుంది, నాకు ఈ గొడవ వల్ల నాకు ఎవరో పాటలు ఇవ్వట్లేదని. అలా చెప్పింది సార్. ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి బయటకు వచ్చాక మళ్ళీ ఎవరు కూడా నాకు అవకాశం లేకపోవచ్చు, అయినా సరే నేను ఇప్పుడు పెద్ద అవకాశాలు ఇచ్చేసారు ఈవిడికి, ఏవో పో అసలు తీరిక లేకుండా పాడేస్తుంది. ఏం మాటలు. ఎప్పుడు కూడా సరస్వతి సంగీతం అంటే సరస్వతి నీడన ఉండేవాళ్ళు నమ్రత కావాలి, హంబుల్నెస్ కావాలి, నేర్చుకోవాలనే తపన ఉండాలి. అది ఉన్నవాళ్ళే పైకి వస్తారు. సరస్వతి మామూలు కాదు, లక్ష్మి కాదు. లక్ష్మి ఉంటుంది పోతుంది, వస్తుంది పోతుంది, తోలనాడిన ఏమైనా మళ్ళీ వస్తుంది పోతుంది. సరస్వతి అట్లా కాదు, సరస్వతి అలా కాదు. ఆ మహాతల్లి వచ్చిందంటే ఎంత నమ్రతగా ఉంటావు, ఎంత సంస్కారవంతంగా ఉంటావు, ఎంత పద్ధతిగా అప్పుడే నిలబడతాడు, లేకపోతే వెళ్ళిపోతుంది. అది తెలుసుకోవాలి. వీళ్ళ సంస్కారం ఏంటి కాదు, ఒక సునీత సంస్కారం ఎంతటిది, కీరవాణి గారి సంస్కారం ఎంతటిది, ఆవిడ మన చంద్రబాబు సంస్కారం ఎంతంటే ప్రజలకు తెలుసు. వాళ్ళు ఎంత సంస్కారవంతులు, ఎంత మర్యాదస్తులు, ఎంత హంబుల్ పీపుల్ ప్రపంచానికి. ఇవాళ నువ్వు వచ్చి వాళ్ళ మీద బురద వెళ్తే బుద్ధి ఉండాలి. నీ స్థాయి ఏంటి, నువ్వేంటి, సముద్రంలో కాకిరట్ట నువ్వు వాళ్ళ మీద బురద వెళ్తానికి ఉండాలి. ఆ పిల్ల ఇమ్మెచ్యూర్, ఇంకా అమ్మాయి మెచ్యూరిటీ లేదు, మెచ్యూరిటీ లేక ఏదో అవుతుంది. అనవసరంగా అమ్మాయిని గురించి మాట్లాడటం కూడా టైం వేస్ట్. ఆ అమ్మాయికి ఇలాంటి వేదిక కూడా ఇవ్వకండి దయచేసి.